బాగా వేడి చేసినట్టుంది. ఎన్నిసార్లు పోయాలరా? పర్లేదురా, అంత కాదు కానీ యావరేజ్. బ్లాక్ అడ్జస్ట్ అయిపోవచ్చు. సీమలు ఫ్యాక్షనిస్ట్లే కాదు, ఇలాంటి వాళ్ళు ఉంటారా? మనం చెరుకు బండిలో పెట్టిన బాంబు కరెక్ట్ గా పేలుతుందా? డౌట్ లేదు. భూపతి గడి చెరుగడు లాగానే వాడి పని మాట. అర్ధ గంటలో ట్రైన్ వస్తుంది, నువ్వు బెంగళూరు వెళ్ళిపో. మరి నువ్వు? నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. అన్నా, తొలి పట్టు వచ్చింది. ఎప్పటిలాగే మీ చేతుల మీదుగా గెడలాగి తింటే చెరుకును ఫ్యాక్టరీకి పంపిద్దాం. ఆహాహా, ఈసారి బుజ్జమ్మ లాగుతుంది. బుజ్జమ్మ చేయి కంటే మంచి చేయి ఇంకెవరిది ఉంటుందిరా? చెల్లెల మీద నీకెంత ఆప్యాయతున్నా ఎన్నో ఏళ్లుగా ఇంటి పెద్దలకి ఇస్తున్న గౌరవం అది. దాన్ని మార్చడానికి వీల్లేదు. నువ్వే లాగాల. అవునన్నయ్య, నువ్వే లాగు. తప్పదా? పదండి. ఎందుకింత తెగించా? నందిని కోసం కాదు, ప్రజలు కోరే మంచితనం చచ్చిపోకూడదని. జరగకూడదు ఏదైనా జరుగుంటే నీకు ఏ అడ్డు ఉండేది కాదుగా. మీ చెల్లెలు దక్కితే నా ఒక్కడి జీవితానికే వెలుగు. అదే మీరుంటే ఈ సీమ ప్రజలందరికీ వెలుగు. వెళ్ళొస్తాను. నీ కోసం కాకుండా నా ప్రజల కోసం ఆలోచించా. అది నచ్చింది నాకు. సీమకు తగ్గవాడివి అనిపించుకున్నావు. ఈ గొప్పతనం నీది కాదు, నా బుజ్జమ్మది. బుజ్జమ్మా, సరైన వాడిని అనుకున్నావు అమ్మా. ఏమైంది బామ్మ? అడు చూడు. ఏంటంట? హలో, శోభనం గదిలో అలకపానుపు మీద ఎక్కాలి కానీ ఇప్పుడే ఎక్కేమేంటి? ఏంటి అలా ఉన్నావు? మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏ ఉండకూడదా? అది కాదండి, మిమ్మల్ని ఒప్పించడానికే ఎంతో కష్టపడ్డాను. కానీ మా నాన్నగారు, ఆయన ఒప్పించడం చాలా కష్టం. వంశీ, నువ్వు ఒంటరి వాడివి కాదు, నీ వెనక నేనున్నాను. అవును, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇదివరకు జడ్జిగా పనిచేసేవారు. మరి చెప్పవే, మన పని మరీ ఈజీ. న్యాయాన్యాయాలు చూసి తీర్పు చెప్పడం ఆయనకు అలవాటేగా. మీ ప్రేమకి ఆయన తప్పకుండా న్యాయం చేస్తారు. నాది పూచి, మాటిస్తున్నా. అన్నా, మాట ఇచ్చేసావు. బియ్యంకుడు గారు ఒప్పుకోకపోతే లేపేసి వియ్యపురాలతోటి మాట్లాడుకుంటాం.